చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే విరోచనాలు, వాంతుల వల్ల ఈ మధ్యకాలం ఇంతకుముందు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ మధ్య కాలంలో సడన్గా కిడ్నీ డ్రై అయిపోవటం, కిడ్నీలు డ్రై అయిపోయి యూరిన్ రాకుండా బంద్ అయిపోవటం, దానివల్ల డయాలసిస్ చేయాల్సిన పరిస్థితులు కూడా రావటం ఈ రోజుల్లో చూస్తున్నాం. అంటే మామూలు వాంతులు విరోచనాల వల్ల డయాలసిస్ రావటం అనేది చాలా అరుదైన విషయం. కానీ దాంట్లో ఏదైతే కారణం ఈ కెమికల్స్ వల్ల, ఈ పవర్ఫుల్ కెమికల్స్ ఏదైతే నెయ్యి లేకుండా నెయ్యిని తయారు చేయటం, పాల్లో కల్తీ చేసేయటం, అనేక ఆహార పదార్థాలు ఏవైతే మనం తింటున్నామో అన్ని ఆహార పదార్థాలతో కల్తీలు చేయటం వల్ల ఈ పాయిజన్స్ వల్ల బాడీలో అది డైరెక్ట్గా ఈ వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు ఆ కిడ్నీలకి వ్యాపించటం అనేది చాలా సర్వసాధారణంగా ఈ మధ్య కాలంలో మా హాస్పిటల్స్లో కూడా డయాలసిస్ చేస్తే ఇంత చిన్న హాస్పిటల్లో చేయాల్సి వస్తే మరి దేశం అంతటా, మళ్ళీ రాష్ట్రం అంతటా, నగరం అంతటా కూడా ఎన్ని కేసులు ఇలా అవుతున్నాయో మనం తెలియలేని పరిస్థితి. మరి దీని మీద సీరియస్నెస్ కావాలా, చిత్తశుద్ధి కావాలా. ఎందుకంటే ఎక్కడ కల్తీ అవుతుంది, ఏమవుతుంది మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాం. సప్లై చేసే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు, ఎక్కడో ఉత్తరాఖండ్ నుంచో, లేకపోతే యూపీ నుంచో, లేకపోతే కర్ణాటక నుంచో, లేకపోతే చెన్నై నుంచో అనేక పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు రావటం అనేది, మరి అనేక రకాలుగా ఏవైతే మన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే దానికి ఏజెన్సీస్గా ఉన్నారో, ఏజెంట్లుగా ఎవరున్నారో వాళ్ళు దాన్ని సప్లై చేయటం మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం.